హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. ఈరోజు గుమగుమలాడే మటన్ బిర్యానీ అరగంటలో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా 1 కిలో ఉండేలాగా మటన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ కల్లుప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులోనే గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 10 రోజులైనా నిల్వ ఆగుతుంది. ఎప్పుడైనా అనుకోకుండా గెస్టులు వచ్చినప్పుడు చక్కగా ఈ మటన్ తీసుకొని బిర్యానీ చేసి పెట్టేయచ్చు. ముందుగా ఉప్పు కారం అన్నీ పెట్టడం వల్ల ముక్కకు బాగా పట్టి బిర్యానీ చేశాక మటన్ పీస్ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా స్టీల్ డబ్బాలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు కూలింగ్ పోయాక వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక మట్టి గిన్నె పెట్టాను. నేనైతే కుక్కర్లో కూడా 1 విజిల్ వేయించి ఉడికించుకోవచ్చు. నేనైతే మట్టి గిన్నెలో ఉడికిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న మట్టి గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ఉప్పు కారం అన్నీ కలిపి ఉంచుకున్న ఈ మటన్ వేసి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. 1 కప్ అంటే చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఉండేలాగా అంటే 3/4 కేజీ ఉండేలాగా బాస్మతి రైస్ తీసుకొని నీట్గా 2 సార్లు కడిగేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఉడికించుకుంటే ఈ మటన్ చక్కగా సమంగా ఉడుకుతుంది. మట్టి గిన్నె కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇలా మొత్తం కుక్ అవ్వకుండా 75% కుక్ అయ్యేలా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మటన్ అయితే చక్కగా ఉడికింది. ఇప్పుడు బిర్యానీ చేయటానికి స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలి. బిర్యానీ గిన్నె హీట్ ఎక్కిన తర్వాత 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ సామాను, యాలకులు, లవంగ మొగ్గలు, మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు అన్నీ కూడా 1 కిలోకి సరిపడగా వేసుకోవాలి. దాల్చిన చెక్క కూడా వేసుకొని చక్కగా ఆయిల్లో మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇందులోనే 2 నల్ల యాలకులు కూడా వేసుకోవాలి. ఇవి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని 10 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో వేసుకోవాలి. వీటిని కూడా ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మటన్లో 1 స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఈ ఆయిల్లో 1 స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా బాస్మతి రైస్ కడిగి నానపెట్టుకున్నాం కదా, అరగంట నానితే సరిపోతుంది. ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ రైస్ ఆయిల్లో ఇలా ఫ్రై చేయడం వల్ల బిర్యానీ ముద్ద అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ కూడా వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ మటన్ మొత్తం వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఈ వాటర్ అంతా కూడా ఆయిల్లోనే ఫ్రై అయ్యేలాగా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ ఉడికించిన గిన్నెలోనే 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకొని ఇది ఫ్రై అయ్యేలోపు ఎంత వేడెక్కితే అంత వేడెక్కే వరకు వాటర్ని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ చక్కగా ఫ్రై అయింది. ఇందులో రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని ఒకసారి పైనుంచి కిందకి అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఈ వేడెక్కిన వాటర్ని ఇందులో వేసేసుకోవాలి. మరిగించిన నీళ్ళు వేయడం వల్ల రైస్ బిగిసిపోకుండా చక్కగా పువ్వులా ఉంటుంది. ఈ వాటర్ వేసుకొని
మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడు ఇందులో నీట్గా కడిగేసుకున్న పుదీనా ఒక కట్ట తుంచుకొని వేసుకొని 1.5 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఉప్పు సరిపోతుందో లేదో ఇప్పుడే చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చక్కగా 1.5 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకొని బిర్యానీలో దించే ముందు కొద్దిగా చిన్న కప్పుడు పాలు వేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే బిర్యానీ రెడీ. ఎంతో స్పైసీగా ఎంతో టేస్టీగా మటన్ బిర్యానీ రెడీ. ఈ బిర్యానీ అయితే చాలా టేస్ట్ ఉంది. మటన్ పీసెస్ బాగా పెద్దవి కాకుండా బాగా చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేయించుకుంటే ముద్దకి బిర్యానీ పీస్ తగిలి చాలా రుచిగా ఉంటుంది. చివరిగా ఇలా కొత్తిమీర చల్లుకొని వెంటనే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇలానే మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మూత తీస్తే బిర్యానీ రెడీ. ప్లేట్లో వడ్డించుకొని ఎలాంటి కర్రీ అవసరం లేకుండానే స్పైసీగా ఉన్న ఈ బిర్యానీని ఉత్తినే తినేయచ్చు. కావాలంటే ఉల్లి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చివరిగా చిన్న టిప్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఏ పుణ్యక్షేత్రాలైనా సరే ఓపుకున్నప్పుడు దర్శించుకోవాలి. అప్పుడే ఓపికగా వెళ్ళగలం. ఒంట్లో ఓపిక తగ్గాక ఏ పని చేయాలన్నా ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా అస్సలు వెళ్ళలేం. కాబట్టి ఒంట్లో ఓపుకున్నప్పుడే అన్ని పుణ్యక్షేత్రాలు చూసి మన పిల్లలకు వాటి గురించి వివరించడానికి బాగుంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.